మహానాడు కార్యక్రమం ఘన విజయం సాధించిందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మహిళా బిల్లుపై రాష్ట్ర మహిళలకు వరమిచ్చారని కొనియాడారు. మహిళా అభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోరే ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ దగ్గర నుండి ఈనాడు చంద్రబాబు, యువ నాయకుడు లోకేష్ వరకు ప్రతి ఒక్కరూ ప్రజల కోసమే పనిచేస్తున్నారని ఆమె తెలిపారు. 175 సీట్లలో 164 సీట్లు కూటమి ప్రభుత్వం సాధించుకుంది. 164లో 21 మంది మహిళలమే ఉన్నాం. అయితే ఎమ్మెల్సీలు కూడా ఒక 4 ఉన్నారు. మొత్తం అందరం కలిపి ఈరోజు 25 మంది ఉన్నారు. రేపు 175 సీట్లలో దాదాపు 67 అంటే ఇంచుమించు 80 మంది ఉంటారు. ఎందుకంటే అదే రిజర్వేషన్, ఇంకో రిజర్వేషన్ అన్ని కలిపి దాదాపుగా 80 మంది మేము లేడీస్ చట్టసభల్లో ఉంటామని ఖచ్చితంగా మేము చెప్పగలం. ఎందుకంటే 63, 64 అనేది వస్తాయి, కానీ ఇంకా ఎక్స్ట్రా గ్యారంటీగా ఉంటాం. ఇప్పుడు సాలూరు ఉంది, సాలూరులో ఇది లేడీ రిజర్వేషన్ అనుకోండి, ఇంకొక దగ్గర ఉండొచ్చు. ఇప్పుడు విజయనగరం జిల్లా ఉంది, ఉమ్మడి విజయనగరం జిల్లా 5 లేడీస్ ఉన్నాం. అంటే ఇక్కడ 60% ఉన్నాం యాక్చువల్గా. అనంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అని అంటే, ఇంతకు పూర్వమే మన ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఆల్రెడీ 50% కంటే ఎక్కువ మనం ఎంచుకోవడం జరిగింది. ఈ రోజు 33% రిజర్వేషన్ అప్పుడు కొన్ని ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి కాబట్టి 65 అనేది నాకు కన్ఫర్మ్. కానీ 80 వరకు గ్యారంటీగా మేము వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మనకి